ధనుసు రాశి వారికి ఈ యొక్క ఏప్రిల్ నెలలో ఎలా ఉండబోతుందని చూద్దాం. ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 30 తారీఖు వరకు ధనుసు రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తున్నది. ఇక రాశి వరకు వచ్చేటప్పటికి ఏప్రిల్ 23వ తారీఖు వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా గురువు పంచమంలో ఉన్నప్పుడు విద్యార్థులకు, వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. కానీ ఈ యొక్క నెలలో వచ్చేటప్పటికి ఏప్రిల్ 13వ తారీఖున రవి పంచమంలోకి మారబోతున్నాడు అన్నమాట. రవి ఎప్పుడైతే పంచమంలోకి మారబోతున్నాడో గురువు మౌఢ్యంలోకి మారబోతున్నాడు. గురువు మౌఢ్యమి అంటే గురువు అస్తంగత్వం పట్టబోతున్నాడు అన్నమాట. గురువుతో రవి ఎప్పుడైతే కలుస్తాడో రవి అత్యంత శక్తివంతమైనటువంటి గ్రహం అన్నమాట. ఆ యొక్క గ్రహానికి ఎప్పుడైతే గురువు దగ్గరగా వస్తాడో ఆ యొక్క అస్తంగత్వం అయిపోతాడన్నమాట. అంటే తన యొక్క ప్రభావాన్ని కోల్పోవటం అనేది జరుగుతుంది. అంటే శుభగ్రహ తత్వాన్ని కోల్పోవటం అనేది జరుగుతుందన్నమాట. తద్వారా వచ్చేటప్పటికి ఈ రాశి వారికి పంచమంలోకి మారుతున్నప్పుడు, చతుర్థంలో ఉన్నప్పుడు కూడా రవి సెల్ఫ్ డ్రైవింగ్లో కొద్దిగా ప్రమాదకరంగా అయినటువంటి విషయాలు క్రియేట్ చేయగలుగుతాడు. రాహు కూడా చతుర్థంలో ఉన్నప్పుడు అటువంటి ప్రభావాన్ని ఇస్తాడన్నమాట. సెల్ఫ్ డ్రైవింగ్లో కొద్దిగా కష్ట నష్టాలను కలిగించగలుగుతాడు. అదేవిధంగా తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా ప్రభావాన్ని చూపించడం అనేది జరుగుతుంది. గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. 1-2 సార్లు డాక్యుమెంట్స్ని చెక్ చేసుకున్న తర్వాత ముందుకు వెళ్ళాలి. ఈ యొక్క నెలలో ఇక రాశివారు ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో. కానీ ఇక రాశి వారికి కుజుడు అత్యంత అనుకూలమైనటువంటి ఫలితం ఇవ్వబోతున్నాడు. అదేవిధంగా శని కూడా తృతీయంలో అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు అన్నమాట. ఏప్రిల్ 23వ తారీఖు వరకు కుజుడు ఇక్కడే ఉన్నందువల్ల ఇక రాశి వారికి ఈ యొక్క నెల చివరి వరకు అంటే ఏప్రిల్ 23వ తారీఖు వరకు సానుకూలమైనటువంటి ఫలితాలే వస్తాయన్నమాట. వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ధనపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. అదేవిధంగా ఆ డబ్బు కూడా ఖర్చు అయిపోతుంటుంది అన్నమాట. ఎందుకంటే రవి చతుర్థంలో ఉన్నందువల్ల ఆటోమేటిక్గా ఆ డబ్బు ఏదో విధంగా తీసుకెళ్ళి ఏదో ఒక సామాన్ల కోసమో, గృహోపకరణాల కోసమో, అంటే ఇంట్లో కావాల్సినటువంటి ఎలక్ట్రికల్ అప్లయన్స్ కోసమో ఏదో ఒక విధంగా మనం ఖర్చు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ఈ యొక్క నెలలో వచ్చేటప్పటికి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పొచ్చు. అదేవిధంగా సంఘంలో గౌరవము, గుర్తింపు ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వారితో ఒక ఫ్రెండ్షిప్ అనేది, ఒక మంచి సయోధ్య భావమైనటువంటి ఒక సత్సంబంధమైనటువంటి పాజిటివ్ అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ అవ్వటం అనేది జరుగుతుంటుంది. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి విద్యార్థులకు వచ్చేటప్పటికి సామాన్యమైనటువంటి ఫలితాల కన్నా బెటర్ రిజల్ట్సే రాగలుగుతాయి. ఎప్పటి వరకు వస్తాయి అంటే 13వ తారీఖు వరకు రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పచ్చు. 13వ తారీఖు తర్వాత కొంచెం ఆ యొక్క రిజల్ట్స్ తగ్గే విధంగా ఉంది. దానికి గల కారణం వచ్చేటప్పటికి రవి, గురువు ఎప్పుడైతే అస్తంగత్వం పడతాడో రవి యొక్క ప్రభావం అనేది గురువు మీద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రభావ రీత్యా వచ్చేటప్పటికి తగు జాగ్రత్తలు అనేవి ఈ రాశి వారు తీసుకోవాలన్నమాట, ముఖ్యంగా విద్యార్థులు. అదేవిధంగా సంఘంలో గౌరవం, గుర్తింపు కోసం మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, అంటే ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి సానుకూలమైనటువంటి పవనాలు దృష్టిలో వస్తాయన్నమాట. దానికి కారణం కుజుడు, శని కలిసి తృతీయంలో ఉన్నప్పుడు ఇది సానుకూలమైనటువంటి ఫలితాన్నే ఎక్కువగా ఇస్తుందన్నమాట ఈ రాశి వారికి ఏప్రిల్ 23వ తారీఖు వరకు. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి మరియు గృహ నిర్మాణంలో ఉన్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. గృహ నిర్మాణంలో ఉన్నటువంటి వారికి ఏప్రిల్ 13 వరకు అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే ల్యాండ్ రిలేటెడ్ డీలింగ్స్ చేస్తుంటారో వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా ఏప్రిల్లో 23వ తారీఖు వరకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ధన సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి ఏప్రిల్ 23వ తారీఖు వరకు కూడా అనుకూలంగా ఉంటుందన్నమాట. అదేవిధంగా విద్యార్థులు వచ్చేటప్పటికి ఇందాక చెప్పినట్టుగానే కొద్దిగా కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఏప్రిల్ 13వ తారీఖు వరకు. మరియు ఈ రాశి వారికి మిగతా విషయాల గురించి మనం మాట్లాడినప్పుడు ముఖ్యంగా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ విషయాల్లో ఇక రాశి వారికి మనం చూసినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితం ఉంటుందన్నమాట. అంటే ఫ్రెండ్స్ ద్వారా వీరికి అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. దుర్వ్యయం అనేది మొదట 23వ తారీఖు వరకు కొంచెం తక్కువగానే ఉంటుంది. కాకపోతే నెల చివరికి వచ్చేటప్పటికి డబ్బు ఖర్చు అనేది, రిక్వైర్మెంట్స్ అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. చివరి నాటికి వచ్చేటప్పటికి పాకెట్ ఎంటీగా అయ్యే విధంగా ఉంటుంది. అంటే డబ్బు ఎక్కువగా ఖర్చు అయ్యే విధంగా కూడా ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. వారాంతంలో నెల చివరికి వచ్చేటప్పటికి కన్నా నెల ముందు అంటే 23వ తారీఖు వరకు ఈ రాశి వారికి ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల గురించి మనం ముఖ్యంగా మాట్లాడితే, ముఖ్యంగా
సంతాన సంబంధితమైన విషయాల గురించి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఏప్రిల్ 13వ తారీఖు వరకు అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. ఎవరైతే ముఖ్యంగా 13వ తారీఖు తర్వాత ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారు వచ్చేటప్పటికి ముఖ్యంగా రవిగ్రహ శ్లోకాన్ని పఠించాలన్నమాట. స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దామని చెప్పి ఉన్న వారికి ఈ యొక్క నెలలో ఎలా ఉందనేది చూద్దాం. స్పెక్యులేషన్స్ గురించి మాట్లాడితే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి స్పెక్యులేషన్స్లో సానుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నాయి. డబ్బు రావటం అనేది జరుగుతుంది. స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎంకరేజబుల్గానే చెప్పవచ్చు. స్టాక్స్లో ఈ రాశి వారు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఎందుకంటే కుజుడు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు, గురువు కూడా మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి. కానీ ఆప్షన్స్లో మటుకు ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. ఆప్షన్స్ అనేది చాలా వోలటైల్గా ఉండే విధంగా ఉంది. రాబోతున్నటువంటి సంవత్సరాల్లో కూడా స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రాబోతున్నటువంటి సంవత్సరంలో ఎటువంటి మార్పు చేర్పులు జరగబోతున్నాయి ముందుగానే చెప్పడం అనేది కూడా జరుగుతుంది. మిగతా విషయాల గురించి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటే ఏప్రిల్ 23వ తారీఖు తర్వాత కుజగ్రహ శ్లోకాన్ని పఠించడం, కుజుడికి ఆరాధించడం అనేది ఒక ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. మరియు అదేవిధంగా పెట్రోకెమికల్ ఫార్మాస్యూటికల్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి ఏప్రిల్ 23వ తారీఖు వరకు ధనుసు రాశిలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితంగానే చెప్పవచ్చు. అదేవిధంగా ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వారు సూర్యనారాయణ స్వామిని ఎక్కువగా పూజించాలి. 13వ తారీఖు తర్వాత కూడా ముందు కూడా పూజించాలన్నమాట. ఎందుకంటే రవి అంత అనుకూలంగా లేడు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ముఖ్యంగా వచ్చేటప్పటికి ఓం గణాయ నమః, ఓం గం గణపతియే నమః, ఓం వినాయకాయ నమః అని చెప్పి మంత్రాన్ని చదివి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. స్వస్తి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ and share.